coming soon. May the grace of the Lord be with all God's people. Amen. సిద్ధపాఠేశ్వరంకు స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిరోజు చక్కగా ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ అనుదినము మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నారా? మంచిది. ఈరోజు మనం కూడా కొంత వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకొని. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఇటు పరిచర్యను మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మాతో మీరు ఉండండి. మీరు మాట్లాడుచు ఉండగా వినగలిగిన చెవులని అంగీకరించుకోగలిగిన ఆత్మను పాటించగలిగినటువంటి కృపను, శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి. మీరు వాక్యం విత్తబోచు ఉండగా దుష్టుడు దొంగిలించకుండా ముద్ర వేసి భద్రపరచమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనం గడిచిన వారం కనుక గమనించినట్లయితే అమూల్యమైన విశ్వాసము అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. అప్పుడే నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పాను. ఏమిటి అంటే, ఇదే 3 వాక్యాల్లో పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 వాక్యాల్లో అనుభవ జ్ఞాన మూలముగా అనే విషయం కూడా ఉంది. మనం దేవుని చిత్తమైతే వచ్చే వారం దాని గురించి ధ్యానిద్దామని చెప్పాను కదా. అదే రీతిగా ఈరోజు మనము అనుభవ జ్ఞానాన్ని గురించి మాట్లాడుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలననే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఇక్కడ 2 చోట్ల కూడా అనుభవ జ్ఞానం మూలముగా దైవశక్తి జీవానికి అవసరమైనటువంటి, భక్తికి అవసరమైనటువంటి వాటన్నిటినీ కూడా మనకి దయచేస్తుందని, ఇంకొక చోట చూసినట్లయితే అదే అనుభవ జ్ఞానమును యేసును గూర్చినట్టే అనుభవ జ్ఞానం మూలం వలన మనకు ఏం కలుగుతుందంట? కృపయు సమాధానము విస్తరించునుగాక. కృపయు సమాధానము విస్తరించటానికైనా దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నింటినీ తన దయచొప్పును మనకు అనుగ్రహించుటకైనా ఏం కావాలంట? యేసును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం కావాలి. అయితే మనం ఇక్కడ కొన్ని విషయాలను మాట్లాడుకుందాం. అసలు అనుభవ జ్ఞానము అంటే ఏంటి? సర్వసాధారణమైన భాషలో కనుక మనం మాట్లాడుకుంటే ఈ పనిలో మనకు ఉన్నటువంటి ప్రావీణ్యతని అనుభవ జ్ఞానం అంటారు. ఏదైనా ఒక పరిస్థితి గుండా మనం ప్రయాణం చేసినప్పుడు ఆ ప్రయాణంలో మనకి కలిగేటటువంటి ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ని, అంటే ఆ ప్రయాణంలో మనం పోగు చేసుకున్నటువంటి జ్ఞానాన్ని అనుభవ జ్ఞానం అంటామన్నమాట. అవునా? అంటే స్వయంగా మనం కలిగి ఉన్నటువంటి ఆ పని చేయడాన్ని బట్టో, ఆ క్రియలో నాలెడ్జ్లో మనం ఎదగడాన్నో అనుభవ జ్ఞానం అంటారు. అవునా? ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. అవునా? ఈ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అనేది మనకి భౌతిక పరంగా ఎన్నో విషయాల్లో ఉంటుంది. భౌతిక పరంగా మనం ఎన్నో విషయాల్లో ఉంటుంది. ఇప్పుడు స్త్రీలైన వారికి ఇంటిని చక్కపరచటంలో కావచ్చు, వంట చేయటం, బట్టలు ఉతకటం, ఇలాంటి ఎన్నో విషయాల్లో అనుభవ జ్ఞానం వారికి ఉంటుంది. చిన్ననాటి నుంచి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలా పురుషులైనట్లయితే వారికి బయటకు వెళ్ళి ఏ పనైనా సరే చేసుకొని రావడానికి కావచ్చు, వారి పనిపాట్లు కావచ్చు, దీనికి సంబంధించిన అనుభవ జ్ఞానం ఉంటుంది. అయితే అవి భౌతిక సంబంధమైన అనుభవ జ్ఞానాలు. ఎవరైనా మన సలహా అడగాలనుకుంటే కూడా ఏం చేస్తాం? ఈ పనిలో వాళ్ళకైతే నాలెడ్జ్ ఉంది, వాళ్ళని వెళ్ళి అడగండి అంటాం. అవునా? అంటే అనుభవ జ్ఞానం భౌతిక సంబంధంగా ఒక రకంగా ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటుంది. అయితే ఆత్మ సంబంధంగా అనుభవ జ్ఞానం దేన్ని బట్టి మనకు ఉండాలి? యేసుని గురించినటువంటి, చాలా స్పష్టంగా చెప్తుంది చూసారా ఇక్కడ, యేసుని గురించినట్టు అయిన అనుభవ జ్ఞానము మీకు, దాన్ని బట్టి మీరు ఏమవుతుంది అంటే దైవ శక్తి
మీకు జీవనానికి భక్తికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా యేసుని గురించినటువంటి అనుభవ జ్ఞానము, కృపయు, సమాధానం విస్తరించడానికి మన జీవితాల్లో సహాయపడుతుంది. ఇక్కడ మనం బైబిల్లో నుంచి కనుక గమనించినట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవ జ్ఞానం ఉంది. క్రీస్తుని గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవ జ్ఞానం ఉంది. ఎందుకంటే ఆయన ఇహలోకంలో సంచరించినప్పుడు ఎన్నో రకాల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. కాబట్టి ఆ అద్భుతాలని, ఆశ్చర్యకార్యాల నుంచి ప్రయాణం చేసిన ఎంతోమంది ఆయన ద్వారా స్వస్థపరచబడిన వారు కావచ్చు, దయ్యములు వెళ్ళిపోయినవి చాలామందికి ఆ అనుభవం కావచ్చు, ఎంతోమందికి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆ యొక్క అనుభవం ఉంది. ఏ అనుభవం ఉందంటే యేసయ్య దగ్గరికి వెళితే దయ్యాలు వెళ్ళిపోతాయి, యేసయ్య దగ్గరికి వెళితే స్వస్థత వస్తుంది, యేసయ్య దగ్గరికి వెళితే విడుదల వస్తుంది. అవునా? ఇలాగా రకరకాల అనుభవాలు క్రీస్తును వెంబడించిన వారికి ఆ రోజుల్లోనే ఉన్నాయి. ఈరోజు మనకి కూడా, క్రీస్తును వెంబడిస్తున్న మనకి కూడా రకరకాల అనుభవ జ్ఞానాలు ఉన్నాయి మన జీవనంలో. అయితే యేసును గూర్చినట్టు అనుభవ జ్ఞానం అంతటితో పరిమితి ఏర్పాటు చేసుకొని ఆపివేయవలసిందేనా, లేకపోతే ఇంకా మనం ముందుకు ప్రయాణం చేసి ఇంకా తెలుసుకోవలసిందేమైనా ఉందా? ఇందులో మనం ప్రావీణ్యత పొందవలసిన, క్రీస్తుని గురించిన జ్ఞానము మన అనుభవంలోకి రావడంలో ప్రావీణ్యత మనకు అవసరమా లేదా అనే విషయాన్ని మనం కొద్దిగా గమనించుకుందాం. ఓకేనా? చూడండి, క్రీస్తుని వెంబడించిన వాళ్ళల్లో ఒక గుంపుని గురించి మొదట మీకు మాట్లాడతాను. అది యోహాను సువార్త 6వ అధ్యాయంలో 26వ వాక్యం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలగచేయు అక్షయమైన ఆహారము కొరకై కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. చాలామంది జనులు క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. దీనికి ముందు అధ్యాయాల్లో కనుక మనం గమనించినట్లయితే రొట్టెలు, చేపలు వీళ్ళకి దొరికాయి. ఆయన వెంబడిస్తున్న వీళ్ళ అనుభవం ఏమిటి అంటే ఆహారం. సూచన క్రియలు చూసి కూడా వీళ్ళు కనీసం వెంబడించట్లేదు. సూచక క్రియలు ఏమని ప్రకటిస్తున్నాయి? మీరు నా తండ్రి నాలో ఉండి చేస్తున్న అద్భుతాలను చూసైనా విశ్వసించండి అని యేసయ్య చెప్పినట్లుగా సూచన క్రియలు ఆయన యొక్క మహాత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. వాటిని చూసి కూడా వీళ్ళు వెంబడించట్లేదు. కానీ వీళ్ళు భోజనం చేయటాన్ని బట్టి యేసయ్యని వెంబడిస్తూ ఉన్నారంట. వీళ్ళ అనుభవం ఏమిటి అంటే యేసయ్య వెనక వెళ్ళినట్టయితే ఈ రోజుకి ఆహారము మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఏమీ లేకపోయినా కూడా ఇదిగో 2 రొట్టెలు 5 చేపలు ఉంటే వాటిని ఆశీర్వదించి ఎంతమందికి భోజనం పెట్టాడు యేసయ్య. కాబట్టి మనం వెళితే భోజనానికి ఎటువంటి కొదవ ఉండదు అని అనుకుంటున్నారు. అప్పుడు వారిని ఒక రకంగా గద్దించలేదు. కానీ యేసయ్య, క్షయమైన ఆహారం కొరకు ఎందుకు మీరు ఇంత శ్రమ పడుతున్నారు? అక్షయమైన ఆహారం కొరకు వెతకండి, దానికోసమే మనుష్య కుమారుడికి తండ్రి అయిన దేవుడు ముద్ర వేసి ఉన్నాడు అని. జీవాహారం నేనే అని చెప్తున్నాడు యేసయ్య. అవునా? మరి జీవాహారం ఆయనై ఉండగా ఆ జీవానికి మనం చదువుకున్నట్లుగా 2వ పేతురులో జీవానికి, భక్తికి అవసరమైనటువంటి క్రీస్తు జ్ఞానం మనలో ఉందా? కేవలము స్వస్థతలో, లేదంటే ఆహారం దొరుకుతుందనో, స్వస్థత దొరికిందనో అందరిలాగే వెంబడించేటటువంటి ఒక అనుభవ జ్ఞానం మాత్రమే మనకుందా? క్రీస్తుతో మనకు ఉండవలసిన అనుభవ జ్ఞానం ఎలాంటిది అంటే ఆయనతో ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక అనుభవ జ్ఞానం. 12 మంది శిష్యుల్లో కూడా 3 మాత్రమే ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేటటువంటి ఒక అనుభవ జ్ఞానం కలిగి ఉన్నారు. రూపాంతరపు కొండ మీదకైనా, గెత్సెమనే తోటలోకైనా సరే, లేదంటే యాయీరు అనే అధికారి కుమార్తె చనిపోయినప్పుడు అతనితో పాటు యేసయ్య ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు యేసయ్యతో పాటు వెళ్ళడానికైనా సరే, ఇలా ఈ 3కి మాత్రమే ఒక ప్రత్యేకమైన అనుభవం ఉంది, ఒక సహవాసం ఉంది. క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం అంటే ఆయనతో కలిసి ప్రయాణం చేసినటువంటి ఒక అనుభవ జ్ఞానం, సహవాసంలో ఉంచబడినటువంటి ఒక అనుభవ జ్ఞానం అన్నమాట. కేవలము స్వస్థపడినటువంటి ఒక అనుభవ జ్ఞానము, దయ్యములు వెళ్ళిపోయినటువంటి ఒక అనుభవ జ్ఞానము, లేదంటే రొట్టెలు తినేటటువంటి ఒక అనుభవ జ్ఞానం దగ్గర మనం ఆగిపోకూడదు. అది మనకు సమాధానాన్ని, కృపని, జీవానికి లేదంటే భక్తికి అవసరమైనటువంటి దైవ శక్తిని మన మీదకి విడుదల పరచలేదు. క్రీస్తుతో ఒక అన్యోన్యమైన సహవాసం ఏర్పడినప్పుడు మాత్రమే, ఆయనతో కలిసి ప్రయాణం చేసినటువంటి ఒక అనుభవ జ్ఞానం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ తేలికగా దొరుకుతాయి అన్నమాట. అవునా? ఆయన చెప్తున్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మహిమను బట్టియు
గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిను కావలసిన వాటిని అన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసు గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. అనుభవ జ్ఞానం, మనం క్రీస్తుతో కలిసి నడిచినటువంటి ఒక అనుభవ జ్ఞానం అనేది మనకెంతో అవసరమై ఉన్నది. చూడండి, ఎంతోమంది నూతన నిబంధనలో క్రీస్తుతో కలిసి నడిచి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పొందుకున్నారు. కానీ తర్వాత వారి జీవన విధానంలో ఎలా ఉన్నారనేది మనకు రాయబడడం లేదు. కానీ ఆయన్ని అంటిపెట్టుకొని తిరిగిన ఆ శిష్యులు తిరిగి పరిశుద్ధాత్మను పొందుకొని వాళ్ళు చేసిన పరిచర్య నేటికి మనకు అనుభవంలో ఉంది. గ్రంథంలో గ్రంథస్థం చేయబడి నేటికి మనం దాన్ని చదువుకుంటున్నాం. ఎందుకు వీరికి వారికి మధ్య ఉన్న తేడా ఏమిటి? ఇప్పుడు యేసయ్య 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు, అవునా? మీరు వెళ్ళి యాజకుడు కనపరుచుకోమంటే ఒక్కడే తిరిగి వస్తున్నాడు. అంటే ఈ స్వస్థత నాకు కలిగింది, కానీ ఈ కలిగించిన ఈ స్వస్థత ఎవరైతే నాకు కలిగించారో ఆయన దగ్గరికి నేను తిరిగి వెళ్ళాలి అనేటటువంటి ఒక తాపత్రయం 10 మందిలో ఒక్కళ్ళకి మాత్రమే మనకు కనబడుతుంది, అవునా? గెరాసేన్లు దెయ్యము వెళ్ళగొట్టిన ఆ వ్యక్తి కూడా నేను నీతో వస్తానయ్యా అన్నాడు. అక్కడ అవసరతను బట్టి యేసయ్యే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తున్నారు. వీళ్ళకి సాక్షార్థమై నువ్వు నిలబడి ఇక్కడ నువ్వు పొందుకున్న మేలు నీ ప్రజలకు నువ్వే తెలియచేయాలి అన్నట్లుగా అవసరాన్ని బట్టి ఆయన యేసయ్య గెరాసేన్ల దేశంలో స్వస్థపడినటువంటి ఆ వ్యక్తిని ఉంచారు. కానీ లేకపోతే ఆ వ్యక్తి కూడా ఎంతో ఆపేక్ష, నేను నీతో వచ్చేస్తాను ప్రభు అన్నాడు. కానీ స్వస్థత పొందుకున్న వాళ్ళు ఎంతోమంది వెళ్ళిపోయారు, మరలా తిరిగి చూసినట్లు మనం కనబడడం లేదు, అవునా? ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారో మనం చూడడం లేదు. కానీ కొంతమంది మాత్రం ఆసక్తి కలిగి ఆయన్ని వెంబడించారు. ఆయన్ని వెంబడించి చివరి వరకు ఆయనతో ఉన్నారు. ఆ తర్వాత ఆయన అనుగ్రహిస్తానన్న పరిశుద్ధాత్మని పొందుకోవటం కొరకు ఎదురు చూశారు, ప్రార్థనలు చేశారు. పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత బలమైన పరిచర్యలు చేశారు. ఆ బలమైన పరిచర్యలో ఆ పరిశుద్ధాత్మ అగ్నిలో పాలు పంపులు పొందుకున్న చాలామంది యూదులు చెదిరిపోయిన తర్వాత కూడా వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. ఎందుకంటే క్రీస్తు యొక్క సహవాసం వాళ్ళకి అర్థమైంది. వారి అనుభవ జ్ఞానం వేరేలా ఉంది. కేవలం ఒక స్వస్థపరచబడి వెళ్ళిపోయిన వ్యక్తుల్లాగా లేదు, భుజించిన తర్వాత మరలా ఆహారం ఎప్పుడు దొరుకుద్ది అని వెతికిన వ్యక్తుల్లా లేదు. వారికి ప్రత్యేకమైన ఒక అనుభవం ఉంది. ఆ అనుభవం ఏంటంటే క్రీస్తుతో కలిగినటువంటి ఒక సహవాసంతో కూడినటువంటి ఆ అనుభవం. ఈరోజు మనకు కూడా ఆ అనుభవం అవసరం. కేవలం మన పరిస్థితుల్లో విడుదల కొరకు మాత్రమే మనం క్రీస్తును వెంబడించకూడదు. అది జరగదా అనే జరుగుతుంది, దాని గురించి చెప్పడం లేదు. మన పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన కన్నులుండి చూచే దేవుడు, చెవులుండి వినే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు, పరిస్థితుల మధ్యలోనికి దిగి వచ్చే దేవుడు. కాబట్టి ఇవేవి జరగవని కాదు, కానీ క్రీస్తుతో వ్యక్తిగతమైన ఒక అన్యోన్యమైన సహవాసం కలిగి ఉన్నట్లయితే వారి అనుభవాలు వేరుగా ఉన్నాయి. మీరు గమనించండి, హనోకు దేవుడితో నడిచెను, దేవుడు అతన్ని కొనుపోగా అతడు లేకపోయాను. మరణము చూడకుండా దేవుడితో నడిచి వెళ్ళిపోయినటువంటి అనుభవం హానోకుకు ఉంది. ఏదేను వాటికలో కూడా రోజు సంధ్యవేళ తండ్రి అయిన దేవుడు దిగి వచ్చినప్పుడు ఆదాము హవ్వకి నేరుగా మాట్లాడేటటువంటి ఒక అనుభవం ఉంది. మోషే గారిని మనం గమనించినట్లయితే 40 దినములు 40 రాత్రులు ఆ కొండపైన ఆ దేవునితో కలిసి ఉన్నటువంటి అనుభవాలు ఉన్నాయి. అందుకే మరలా రా మోషే అంటే ఈ 40 రోజులు నాకు ఈయన తిండి పెట్టడేమో, నేను పైన ఉంటే నాకు దప్పికేస్తుందేమో, ఇవేవి ఆయనకు ఆలోచన రావట్లేదు. ఎందుకంటే అనుభవం ఉంది. 40 రోజులు తండ్రి సన్నిధిలో కూర్చుంటే ఆకలి దప్పులు అనేవి జ్ఞాపకం కూడా రానటువంటి ఒక సహవాసంలో మోషేకి ఒక గొప్ప అనుభవం ఏర్పడింది. అనుభవ జ్ఞానం అది క్రీస్తుని గుర్చినటువంటి దైవీకమైన అనుభవ జ్ఞానం కలిగి ఉన్నాడు. భౌతిక సంబంధమైన విషయాల మీద కలిగినటువంటి అనుభవ జ్ఞానం కాదు ఇది. దేవునితో కలిసి ఆయన హృదయాన్ని తెలుసుకునేటటువంటి ఒక గొప్ప అనుభవం అన్నమాట. అందుకని ఆ తర్వాత మీరు గమనించారా, మోషే అంటాడు, నువ్వు వీళ్ళని చంపొద్దు ప్రభు అని. కోపం వచ్చి నువ్వు ఇలా చంపాలనుకుంటున్నావు, కానీ నీ ప్రేమ విపరీతమైనది, విస్తారమైనది, అది అమూల్యమైనది ప్రభు. నువ్వు ఇప్పుడు ఏదో క్షణికమైన ఆవేశంలో వీరిని చంపాలనుకున్నా నీ ప్రేమ దీనికి అంగీకరించదు అని అడ్డుపడుతున్నాడు. అవునా?
ఆయనతో కలిసి ఉన్నాడు కాబట్టే మోషేకి కూడా అలాంటి ఒకటి అయితే అవసరమైతే జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయి, కానీ వీరిని చంపొద్దు, ఎందుకంటే వీరిని చంపితే ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చిన దేవుడు కానానికి చేర్చలేకపోయాడని నీ మీద నింద వస్తుంది. దైవికమైన అనుభవ జ్ఞానం అలాంటి మాటలు మాట్లాడించగలిగింది మోషే ద్వారా. కాబట్టి మోషేని కనుక మనం అడిగామనుకోండి, 40 దివారాత్రాలు నేను తండ్రితో కలిసి ఉన్నాను, ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చాను. అసలు ధర్మశాస్త్రం అంటే ఏమిటి? పరలోకపు నీతిని ఇక్కడికి ప్రకటించటం ఏమిటి? ఒక వ్యక్తి ఇలాగే బ్రతకాలని కట్టడలు తీసుకొని రావడం ఏమిటి? ఇది దేవుడికి నచ్చేటటువంటి ఒక విధానము, లేదంటే దేవుడికి నచ్చని పనులు చేస్తే బలిక్రమం ఇది. ఇవన్నీ తీసుకొని వచ్చిన అనుభవ జ్ఞానం. అందుకనే ఆయన నడకలో ఆయన ఎన్నోసార్లు అలిసిపోయినా కూడా నా దేవుడు తప్పక నాకు సహాయం చేస్తాడని ఒక బలమైన విశ్వాసంలో నిలబడగలిగాడు. అది ఆ మోషే గారి అనుభవం. యెహోషువని అడిగినా కూడా మనం అదే చెప్పొచ్చు, నువ్వు భయపడకు, మోషేకు తోడున్నట్టు నేను నీకు తోడుంటానన్న ఒక్క మాటతో 10 గోత్రాల జనాంగానికి రాజ్యాన్ని యుద్ధం చేసి పంచిచ్చినటువంటి ఒక అనుభవం. ఎందుకంటే అప్పటి వరకు చూశాడు, మోషేతో పాటు ఉన్నాడు. మోషే దేవుడు ఎంత గొప్పవాడు, మోషేకి కలిగిన అనుభవాలు ఏమిటి? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నేను మోషేకి ఎలా తోడున్నానో నీకు కూడా అలా తోడుంటాను అంటే మోషేకి ఎలా తోడున్నాడో చూశాడు కదా యెహోషువ. అప్పుడేమవుతుంది, అమ్మో మోషేకి ఎన్ని విషయాల్లో తోడుగా ఉన్నాడు కాబట్టి నాకు కూడా ఖచ్చితంగా తోడుంటాడు, నన్ను చేయి విడిచిపెట్టాడు. నమ్మటానికి అవసరమైనటువంటి అనుభవ జ్ఞానం, విశ్వాసానికి అవసరమైనటువంటి అనుభవ జ్ఞానాన్ని పొందుకుంటున్నారు ఎంతోమంది. మనం గ్రంథంలో కనుక మనం గమనించినట్లయితే అసలు అగ్నిలో దూకటానికైనా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ధైర్యం చేశారన్నా, సింహాల బోనులో పడవేసినప్పుడు దానియేలు ధైర్యంగా నిలబడ్డాడన్నా, వాళ్ళకి వ్యక్తిగతంగా దేవునితో కలిగిన అనుభవ జ్ఞానమే అలాంటి బలమైన శూర కార్యాలు చేయడానికి సహాయం చేశాయి. కాబట్టి ఈరోజు మన అనుభవం ఎలాంటిది? భౌతిక సంబంధమైన వాటి వరకు మాత్రమే మనం నమ్మగలిగే వ్యక్తులుగా ఉన్నామా? ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని పెంచుకొని ఈ వాక్యపు లోతులని, పరలోకపు గొప్ప గొప్ప అద్భుతాలను, వాటన్నిటినీ కూడా తెలుసుకునేటటువంటి, క్రీస్తుతో కలిసి నడిచేటటువంటి ఒక అన్యోన్య సహవాసంతో కూడినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉన్నామా లేదా? ఎందుకు అంటే మందిరానికి వెళ్ళడము, దైవ సేవకుడు బోధించినప్పుడు దానిని వినడము, ప్రార్థించటము, రొట్టె విరవడము, సహవాసంలో ఉండడము, ఇవన్నీ కూడా అనుభవాలే. కానీ వీటికి మించి వ్యక్తిగతంగా నీకు క్రీస్తుతో, మనకు క్రీస్తుతో ఒక అనుభవం ఉన్నదా? ఒక సహవాసం ఉన్నదా? ఆయన ప్రేమను గురించిన ఒక విలువ తెలిసినటువంటి సహవాసం మనకున్నదా? దేవుడు ఇలా ప్రేమిస్తాడు. ఎవరికైనా చెప్పాలంటే ఏం చెప్తావు? ఇంకా స్వస్థత, ఎక్కడికి వచ్చారంటే అప్పులు బాధలు పోతాయి, లేదంటే స్వస్థత వస్తుంది, ఇంత మాత్రమే చెప్పేవనుకో నీ అనుభవం అక్కడే ఆగి ఉందని. స్వస్థత దగ్గరే ఆగిపోయావు, విడుదల దగ్గర ఆగిపోయావు. కానీ నా దేవుడు ఫలానా అని చెప్పడానికి నీకు వ్యక్తిగతమైన అనుభవం లేదు. నా దేవుడు మాట్లాడే దేవుడు అని చెప్పేటటువంటి అనుభవం నీకు కావాలి అంటే ఆ దేవుని స్వరాన్ని వినేటటువంటి ఒక అన్యోన్యమైన సహవాసం నీకు ఉండాలా లేదా? నా దేవుడు చూచుచున్న దేవుడు, చూచే దేవుడు, ఇప్పటికీ చూస్తున్న దేవుడు అని చెప్పాలి అంటే నువ్వు చేసే క్రియలలో ఆయన ప్రసన్నతను, ఆయన కనుదృష్టిని నువ్వు చూసే అనుభవం ఉందనుకో, అప్పుడే కదా నువ్వు చెప్పగలవు, నేను ఫలానా సందర్భంలో ఇలా దేవుడు నన్ను చూస్తున్నాడు అని నాకు అర్థమైంది అని చెప్పాలి అంటే అసలు అంత తీక్షణమైనటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక అనుభవం ఉండాలిగా దేవునితో. అవునా? ఇప్పుడు యోహాను గారు ప్రభువు దినమందు నేను పరవశుడనై ఉండగా పరలోక దర్శనాలన్నిటినీ చూస్తున్నాను అని చెప్తున్నాడు. అక్కడి నుంచి ప్రకటన గ్రంథం తీసుకొని వచ్చాడు. పరలోకంలో జరుగుతున్న ఎన్ని కూడా చూస్తున్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నాడు? అతను పద్మాసు ద్వీపంలో పడి ఉన్నాడు, అక్కడ అతన్ని బంధించారు. కానీ ఇతను పరవశుడైపోయి మనుష్య కుమారుని ఆయన వర్ణిస్తున్నాడు. 1వ అధ్యాయంలో ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడు, చూస్తున్నాడు. నిజంగా తండ్రిని, కుమారుణ్ణి అసలు చూసిన అనుభవాలు, ఆ బలిపీఠం, ఆ పెద్దలు, ఆ ధూపార్తులు, అవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. పరలోకపు దర్శనపు అనుభవాలు మనకున్నాయా? ఇహలోకంలో పరలోకపు సన్నిధి ప్రసన్నతను అనుభవించేటటువంటి అనుభవ జ్ఞానం మనకుందా? అవునా?
సరే, ఇలా కొంతమంది నేరుగా దర్శనాలు అవి చూసిన అనుభవాలు మన పౌలు గారిని కూడా గమనిస్తాము. ఒక వ్యక్తి నాకు తెలుసు, అతను 3వ ఆకాశానికి ఎక్కిపోయాడు. శరీరంతో వెళ్ళాడో శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలీదు. అంటే తనను గురించి తాను చెప్పుకుంటున్న విధానం ఏంటి అంటే, నేను శరీరంతో వెళ్ళానో శరీరం లేకుండా వెళ్ళానో నాకు తెలియదు, కానీ నేను పరలోకానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మనుష్యులు మాట్లాడకూడనటువంటి ఎన్నో విషయాలు నేను విన్నాను అని చెప్తున్నాడు. ఆయన అనుభవం అది. ఎందుకు? ఇంకా పౌలు గారి జీవన విధానం చూసినట్లయితే ఎన్ని శ్రమల్లో ఉన్నా కూడా అసలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన చెబుతున్న మాటని చూస్తే ఒక్కసారి చూడండి. ఫిలిప్పీలుకి రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం చూస్తే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తం ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం అంటే అనుభవపూర్వకంగా నేను తెలుసుకునే నిమిత్తం ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచున్నాను. అవునా? పౌలు గారిని కనుక అడిగినట్లయితే, ఎందుకు నువ్వు ఇంత శ్రమ పడుతున్నావు, ఎందుకు నీకు ఇంత ఇదంటే, నాకు ఆయన మరణ పునరుద్ధానాలలో, ఆయన శ్రమలలో అసలు ఆయనతో కలిసి చేసేటటువంటి ఆ ప్రయాణము, ఆ అనుభవాలు ఏంటో గుర్తెరగటం కోసం, ఎరగటం కోసం అంటే తెలుసుకోవటం కోసం సమస్తాన్ని పెంటగా ఏం చేస్తున్నాను అంటే, అసలు పౌలు గారు ఆశించినటువంటి అనుభవ జ్ఞానం ఏమై ఉంటుంది? మరణ పునరుద్ధాలు అసలు ఎలా జరుగుతాయి, పునరుద్ధానంలో నేను ఎలా క్రీస్తుతో పాలిభాగస్థుడినవుతాను. అవునా? అంతేకాదు, ఇదే పౌలు గారు అంటాడు, రేపు నేను పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అంటున్నాడు. ఎలా అతనికి అంతటి ఒక డెడికేషన్ వచ్చింది అంటే, ఆయన క్రీస్తుతో కలిసి నడిచి క్రీస్తుని గురించిన జ్ఞానం, ఆ సహవాసం. ఈ రోజుకి కూడా చూడండి, మనం పౌలు గారి గ్రంథాలని చదువుతున్నాం. మరి ఆయన దగ్గర నేర్చుకొని పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడిన గ్రంథాలే కదా పౌలు గారి వాక్యాలు మనం చదువుతున్నాం. ఇప్పటికీ కూడా ఎన్నో విషయాలు అర్థం కాకుండా, అర్థమైనా కూడా వాటిలో ఇంకా ఏదో మర్మం ఉంది అనే విధంగానే ఉన్నాయి కదా వాక్యాలు. ఎక్కడిది మరి ఆయనకి జ్ఞానం? క్రీస్తుతో కలిసి క్రీస్తు ప్రేమను శ్రమలలో అనుభవించి, మరణమైనా సరే జీవమైనా సరే అంటాడు, చక్కగా మాట్లాడుతాడు. అపోస్తల కార్యాలు మనం చదివినట్లయితే, నువ్వు గనక రోమాకి వెళ్ళినట్టయితే నేను చంపేస్తారు, యెరూషలేంకి వెళ్తే చంపేస్తారంటే, అక్కడ నేను ఇబ్బంది పెడతారంటే, అసలు బంధకాలు ఏంటయ్యా, నేనైతే చనిపోవడానికి ఇష్టపడి ప్రయాణం చేస్తుంటే అక్కడ నేను జైల్లో పెడతారంటారేంటి? జైలు పెద్ద నాకు విషయం కాదు, మరణించటం కొరకైనా సరే నేను సంసిద్ధంగా ఉన్నాను. బ్రతుకుట ఓకే, నాకు మంచిదే, మీ నిమిత్తం నేను ఇక్కడ ఉండి నా సహోదరుల్ని ఇంకొంచెం క్రీస్తులో బలపరుచుకొని బోధించుకొని, మర్మాలన్నీ నాకు తెలుస్తున్నాయి కాబట్టి క్రీస్తు ద్వారా మిమ్మల్ని బలపరుచుకుంటూ నేను క్రీస్తు పరిచర్య చేయటం నాకు ఇష్టమే, కానీ మరణించటం నాకు ఇంకా, ఎందుకంటే నేను వెళ్ళిపోయి ఆయన దగ్గర ఉంటాను. అసలు ఆ అనుభవం జ్ఞానం ఏమై ఉంటుందంటారు? మనకి కొద్దిగన్నా క్రీస్తుతో కలిసి నడిచి ఆయన స్వరం విన్న అనుభవం, ఆయనతో కలిసి నడిచిన అనుభవం, ఆయన సన్నిధి ప్రసన్నతని పరలోకానికి వెళ్ళిన తర్వాత కాదు, ఇక్కడే ఉండి అనుభవించినటువంటి అనుభవం, ఆయన నడవమంటే నడిచిన అనుభవం, ఆయన ఆగమంటే ఆగిన అనుభవం, ఆయన చెయ్యమంటే చేసిన అనుభవం, ఆయన చెయ్యొద్దు అంటే చెయ్యకుండా వదిలేసుకున్న అనుభవం, ఇవ్వమన్న చోట ఇచ్చిన అనుభవం, ఇవ్వద్దు అన్న చోట ఆగిన అనుభవం, మాట్లాడు అన్న చోట మాట్లాడిన అనుభవం, మౌనముగా ఉండు అన్న చోట మౌనముగా ఉన్న అనుభవం ఉందా? ఈ భక్తులందరి జీవన విధానాన్ని గమనించండి. వీరందరూ తెగించి బలమైన సూరకార్యాలు ఎలా చేయగలిగారంటే, వాళ్ళు దేవుడితో కలిగినటువంటి ఒక అన్యోన్యమైన సహవాసం, ఆయన అన్ని సందర్భాలలో ఎలా విడుదలలు ఇచ్చుకుంటూ వచ్చాడు, ఎలాంటి పరిస్థితుల మధ్యలో విడుదలలు ఇచ్చాడు, ఏ పరిస్థితుల మధ్యలో నడుస్తున్నప్పుడు ఎలాగ వాళ్ళని బలపరిచారు. చాలా వరకు కొంతమంది భక్తులకు విడుదల కూడా ఇవ్వలేదండి. కేవలం విడుదల అంటే మీరు అనుకోవచ్చు, మొదట్లో ఏంటి స్వస్థతలు ఈ మాత్రమేనా అంటే, మరి స్వస్థత విడుదల అవే కదా, మరి ఇప్పుడేమో మళ్ళీ ఆయన విడుదల.
చాలామంది భక్తులు విడుదల పొందకపోయినా కూడా ఆయన్ని వెంబడించిన వారు ఉన్నారు. మనకి హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయం చివరి మాటలు చూడండి, మీరు గమనించండి, చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా బలమైన విడుదల కొరకంట ఇప్పటి కాలపు దీన్ని వద్దనుకున్నారంట వాళ్ళు. చూడండి హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 35వ వాక్యం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. కొందరేమో విడుదల పరచబడ్డారంట, మరి కొందరైతే దీనికి మించిన శ్రేష్టమైనటువంటి పునరుద్ధానాన్ని పొందగోరి అసలు యాతన పెట్టబడ్డారంట, కానీ విడుదల కోరుకోలేదంట. ఏమిటి వారి అనుభవ జ్ఞానం? క్రీస్తుతో వారికి ఉన్న అనుభవం ఏమిటి? వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయనతో నడుస్తున్నాను అన్న ఒక అనుభవ జ్ఞానము, అన్యోన్యమైన సహవాసము మాత్రం తప్పనిసరి. క్రైస్తవుడు అని నువ్వు ఎప్పుడు పిలువబడతావు? ఆయన నీకెవరో తెలిస్తేనే కదా, అవునా? ఒక వ్యక్తిని గురించి నువ్వు మాట్లాడాలి అంటే ఆయన ఎవరో నీకు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు మనకు తెలియని వారి గురించి మనం అసలు మాట్లాడతామా? ఎవరన్నా వచ్చి అబ్బా అతను మంచివాడు కాదురా అంటే ఏమో నాకు తెలియదు. ఎందుకు? అతను మంచివాడో చెడ్డవాడో నాకు అతనికి ఎటువంటి సహవాసం లేదు. లేనప్పుడు అతను నువ్వు చెడ్డవాడని చెప్పినా కూడా నేను ఎట్లాగా ఆయన గురించి చెప్తాను? ఎవరో ఒకళ్ళు వచ్చి అబ్బా అతను ఎంత ఉన్నతమైన వాడు, అసలు అడిగిన వాడికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఏమో నాకు తెలియదు. ఎందుకంటే ఆ వ్యక్తితో నాకు ఎటువంటి అనుభవం లేదు, ఒక సహవాసం లేదు. నేను ఎప్పుడు వెళ్ళి అడిగింది లేదు, ఆయన దగ్గర నుంచి నేను తెచ్చుకుంది లేదు. కాబట్టి ఆయన దాన ధర్మాలు చేస్తే నాకు అసలు తెలియదు. ఈ మాట మనం ఎప్పుడు అంటాం? ఆ వ్యక్తితో మనకు ఎటువంటి పరిచయం లేదు, ఆ వ్యక్తిని గురించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర సరిగ్గా లేదు, ఆ వ్యక్తితో నేరుగా ఎటువంటి పరిచయం లేదు. అలాంటప్పుడు మనం అలా మాట్లాడతామా? మాట్లాడము. ఏమో నువ్వు చెప్తున్నావు, ఓకే నమ్ముతాను, కానీ నాకైతే వ్యక్తిగతంగా అతనితో ఎటువంటి పరిచయము లేదు. కానీ క్రీస్తుని గురించి మనం ఇలాంటి ఒక అనుభవంలో ఉండవచ్చా? ఎవరన్నా అడిగితే నాకు నా దేవుడు తెలుసు, ఇదిగో నా దేవుడు పలానా, నా దేవుడు పలానా, ఇదిగో ఇలా మాట్లాడతాడు, ఇలా విడుదలిస్తాడు, ఇలా నడిపిస్తాడు. ఎన్ని శ్రమల్లో ఉన్నా కూడా కొంతమంది వాళ్ళు తోట్రిల్లకుండా నడుస్తూ ఉంటే లోకానికి వింతగా కనబడుతూ ఉంటే ఎందుకమ్మా ఈ దేవుణ్ణి ఇంకా పట్టుకొని వేలాడుతున్నారు, విడిచిపెట్టొచ్చు కదా అని అంటే వెర్రితనంగా కనబడుతూ ఉంటే వాళ్ళు అంటారు అట్లా కాదు అట్లా కాదు అట్లా కాదు, అలా అనొద్దు. మా దేవుడు ఏంటో మాకు తెలుసు, ఈ శ్రమలు ఓకే, శ్రమల్లో నుంచి బయటికి తీసుకొస్తాడు ఖచ్చితంగా, అది మాకు, కానీ ఆయన్ని విడిచిపెట్టాం. షడ్రక్ మేషక్ అబేద్నెగో అదే అంటున్నారు కదా, ఇగో నెబుకద్నెజర్ నీతో మాట్లాడాల్సిన అవసరం అయితే మాకేం లేదయ్యా, ఇందులో నుంచి బయటికి తేవాల్సిన సామర్థ్యము శక్తి అయితే మా దేవుడికి ఉంది, తెస్తే ఆయన ఇష్టం, తేకపోయినా ఆయన ఇష్టం, మేము ప్రయాణం చేయాలి. ఎట్లా అసలు ఆ మాట అనగలుగుతున్నారు? కాబట్టి ఈరోజు క్రైస్తవులైన మనం కూడా ఇలాంటి అనుభవాల గుండా మనం ప్రయాణం చెయ్యాలి, తెలుసుకోవాలి, అలాంటి అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. అవునా? మంచిది, మనం ప్రార్థన చేసుకుందాం ఈ అనుభవ జ్ఞానాన్ని గురించి. ఇదే అనుభవ జ్ఞానంలో మనము నిష్ఫలులము కాకుండా సజీవమైన అనుభవ జ్ఞానంతో, సజీవమైన సహవాసంతో ఎలా ముందుకు వెళ్ళాలో దేవుని చిత్తమైతే మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ఈరోజైతే దేవుని గురించిన అనుభవ జ్ఞానం. మీరు వ్యక్తిగతంగా భక్తుల జీవితాన్ని ధ్యానించండి. ధ్యానించినప్పుడు తప్పకుండా వారి ప్రయాణంలో దేవుడు వాళ్లతో కలిసి ఉన్న విధానం ఏంటి, వీళ్ళకి దేవుని గురించిన అనుభవం ఏంటి, సహవాసం ఏంటి, దేవుని ప్రేమ ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. మంచిది, ప్రార్థించుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయం మీతో ఒక సహవాసానికి, మీతో కలిసి నడిచేటటువంటి ఒక అనుభవ జ్ఞానానికి మీరు మమ్మల్ని పిలిచారు ప్రభా. మీరే పిలుస్తున్నారు తండ్రి, ఎంత గొప్ప ప్రేమో. కాబట్టి మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మీతో కలిసి నడిచేటటువంటి ఒక అనుభవం మాకు కావాలి తండ్రి. ఆ రోజు ఏదైనా వాటికలో ప్రభా ఆదాము హవ్వలతో నువ్వు ఒక సహవాసం కలిగి ఉన్నావు, హానోకుతో ఒక సహవాసం కలిగి ఉన్నావు, ఏలియాతో ఒక సహవాసం ప్రభా, దావీదుతో ఒక సహవాసం ప్రభా, నీ స్వరం విన్న అనుభవం, నువ్వు నడిపిస్తే నడిచిన అనుభవం. అబ్బా ప్రభా, ఎంత గొప్ప అనుభవాలు భక్తుల జీవితాల్లో అనుభవించారు ప్రభా. మేము కూడా భక్తులమే కదా ప్రభా, మేము కూడా నీ రక్తంలో ప్రోక్షించబడిన వారమై, కడగబడిన వారమై, నిన్ను విశ్వసించి నిన్ను వెంబడించుచున్న వారం కదా ప్రభా. మాకు కూడా అలాంటి అనుభవ జ్ఞానంతో కూడినటువంటి అన్యోన్యమైన సహవాసాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్.